బోధన్ మున్సిపాలిటీ ఎదుట కౌన్సిల్ హాల్ ఏర్పాటు చేయబడ్డది. విషయం ఏమనగా 3 నెలలు దాటినా కూడా కౌన్సిల్ మీటింగ్ చేస్తలేరు. ఇది ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి మేము మా పార్టీ తరఫున ఎంఐఎం మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ తరఫున ఈరోజు మున్సిపల్ ఎదుట ఒక కౌన్సిల్ హాల్ లాగా అరేంజ్ చేసి మేము బాధలన్నీ ఆ చైర్కి వినపం ఇచ్చినాం. కాబట్టి బోధన ప్రజలు చాలా అప్రతమైన దాంట్లో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. ఎందుకంటే డ్రైన్స్, వాటర్ వర్క్స్ ప్లస్ ఏ ఒక్క పని కూడా సరిగా అవుతలేదు. స్పెషల్లీ మొన్న ఎండాకాలం అనేది పోయింది, దాంట్లో వాటర్ ఫెసిలిటీ ఇవ్వలేకపోతున్నాం, ఫెయిల్ అవుతున్నాం. ప్రజలంతా వచ్చి మా ఇంటి ముందర కూర్చుంటున్నారు. ఇంకోటి బక్రీద్ అసంటి ఫెస్టివల్ పోయింది, దాంట్లో కూడా మాకు మీటింగ్ తీసుకోలే. ఇప్పుడు వచ్చేది అంటే రైనీ సీజన్లో అన్ని కచ్చా డ్రైన్స్ యాజ్ ఇట్ ఈస్గా పెండింగ్ ఉన్నాయి. రెండోది గణేష్ ఫెస్టివల్ వస్తుంది, అది కూడా పెట్టారో అన్నట్టు భయం ఉన్నది మాకు. కాబట్టి ఈరోజు మేమే ఒక మున్సిపల్ హాల్ లాగా అరేంజ్ చేసి ఉట్టి చైర్ పెట్టి ఆ చైర్కి మా వినపం ఇవ్వబడ్డది. కావున మేము స్పెషల్లీ మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ప్లస్ మా ఆడియో గారికి, మా చైర్మన్, మా కమిషనర్ గారికి వినపం ఏంటంటే వచ్చే రోజుల్లో ఎంబట్నే మీటింగ్ పెట్టండి, లేకుంటే దీనికంటే పెద్ద ఎత్తున మేము ధర్నా చేస్తాం, ప్రజల్ని తీసుకొచ్చి మున్సిపాలిటీ కూడా కూర్చుంటామని చెప్తున్నాం. సమాధానం ఏమి ఇచ్చారు కమిషనర్ గారు? ఇట్లా కమిషనర్ గారిని ఎప్పుడు మేము అడిగినా కూడా ఒకటే సమాధానం, పెడతాం సార్, మీటింగ్ పెడతాం, కానీ మా బాధలు ఏమి వింటలేరు. ఏది ఉన్నా కూడా కలెక్టర్ తోటి ఆర్డర్ తీసుకోవాలి, లేకుంటే మున్సిపాలిటీ రెజల్యూషన్ పాస్ చేసుకోవాలా, కానీ ఆయన అట్లా ఏం చేస్తలేరు. మొన్న రీసెంట్లీ 25 వార్డులో మనిషి మోర్ల పడి చచ్చిపోయాడు. అయినా కూడా మా బోధన్ మున్సిపాలిటీ కమిషనర్ గారికి తెలివి వస్తలేదు. మేము చెప్పినాం కూడా స్పెషల్లీ, సార్ మీరు డైలీ మార్నింగ్ ఒక వార్డుకి విజిట్ చేయండి. ఎస్ఐ ఉన్నారు, ఎస్ఐ గారికి మార్నింగ్ 4 o'clock రమ్మనండి. ఇంకోటి ఈఓ అని ఉంటారు, ఆయన కూడా రావాలి. యాక్చువల్లీ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అని మా దగ్గర స్పెషల్ ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఆయనది కూడా ఏ దాని మీద కూడా అవగాహన లేదు. రీసెంట్లీ వాటర్ వర్క్స్లో కూడా ఒక సీనియర్ ఎంప్లాయీని 38 years నుంచి ఆయన అక్కడ పనిచేస్తున్నాడు. ఆయన ప్లేస్లో తీసుకొచ్చి ఒక ఎన్ఎంఆర్ఎం తీసేయండి, కానీ ఒక సీనియర్ ఆఫీసర్ని అక్కడ పెట్టండి. ఎందుకంటే ఇది వాటర్ విషయం ఉంది, ఏదైనా చిన్న పొరపాటు అయినా కూడా మళ్ళీ బోధన్ ప్రజలకు ప్రాబ్లం అవుతుందని మేము చెప్పినా కూడా కమిషనర్ గారు వినలే. అదే ఎన్ఎంఆర్ ఎంప్లాయీని అక్కడ పెట్టించారు. దాని గురించి మేము 100 సార్లు కమిషనర్ కూడా చెప్పినా కూడా వింటలేరు. మేము దీని మీద 2 సార్లు కలెక్టర్ మేడం కూడా అంటే మెమోరాండం ఇవ్వబడ్డది. కావున ఈరోజు ఒకటే, మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ డెమోక్రసీ ఫెయిల్ చేస్తున్నారు. వీళ్ళు డెమోక్రసీ అనేది ఖతం చేసేస్తున్నారు. కావున నేను ఒకటే కోరుతున్నా, రాబోయే రోజుల్లో ఒకవేళ మా డిమాండ్స్ మీద ఒకవేళ మీరు మాకు కూర్చుండబెట్టి అడగకుంటే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మేము విన్నపం చేస్తాం. చైర్మన్ మేడం దృష్టికి తీసుకెళ్తున్నాము, నోట్ రాసి కూడా పెడుతున్నాము, మీటింగ్ తీసుకోమని మేడం కూడా తీసుకుంటా ఉంటుంది. మొన్న 2 months మేడం హెల్త్ మంత్ నిర్ణయం తీసుకోలే, ఈ మంత్ అయితే తీసుకుంటుంది. అంటే వాళ్ళు ఏదైనా సమస్యలు అడిగితే కూడా ఏమి తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దాంట్లో ఏమంటారు? నా దగ్గర ఏ సమస్య ఉన్నా నేను పరిష్కారం చేస్తున్నాను. ఇప్పుడు మీటింగ్ పరంగా ఏంటంటే మేడం మీటింగ్ పెడితే అందులో పరిష్కారం అవుతుంది. దీనిపై ఏమంటారు సార్? ఎంఐఎం వాళ్ళు బయట మీటింగ్ పెట్టడం వాళ్ళకి పట్టించుకుంటలేరు. మా వార్డులలో అసలు డెవలప్మెంట్ కాలేదు, కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అంటున్నారు. సరే, ఇప్పుడు రాజకీయంగా మాకు అన్ని పార్టీలు సమానమే. మేము అన్ని వాళ్ళు తిరుగుతున్నాం, అన్ని వాళ్ళు సాంకేతిక చేస్తున్నాం, ప్రత్యేకంగా నేనే తిరుగుతున్నా. మేము ఏ పొలిటికల్ పట్టిస్తాం, ప్రతి అందరికీ సర్వ సమానంగా చూస్తాం సార్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ కౌన్సిల్ మీటింగ్ బయట ఇట్లా టెంట్ వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా, ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్తాము, మేడం దృష్టి కూడా తీసుకెళ్ళి పరిష్కారం